ఈరోజు డే 3 స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసుల్లో డే 3 మూడో రోజు కొన్ని పదాలను పరిచయం చేస్తున్నాను. మొట్టమొదటిసారిగా నిజానికి అంటే ఇన్ఫ్యాక్ట్, ఇండీడ్ అని కూడా అంటాము. ఇండీడ్ లేదా ఇన్ఫ్యాక్ట్. నంబర్ 2 పెర్హాప్స్, ఒకవేళ. పెర్హాప్స్ అంటే ఒకవేళ. థర్డ్ వన్ ప్రస్తుతానికి, ఫర్ ద ప్రజెంట్. ఫర్ ద ప్రజెంట్ అంటే ప్రస్తుతానికి, ఇప్పట్లో అని చెప్పడానికి ఫర్ ద ప్రజెంట్ అంటాము. నాలుగో పదము ఓవర్ హియర్, ఇక్కడ. ఓవర్ దేర్, అక్కడ. మనం హియర్ ఇక్కడ, దేర్ అక్కడ అని చెప్పే ముందు దాని ముందు ప్రిపోజిషన్ కంపల్సరీ. ఓవర్ హియర్, ఓవర్ దేర్. అలాగే కమ్ అంటాం మనం, కమ్ ఆన్ అనాలి. ఉట్టి కమ్ అని అనకూడదు, కమాన్. సో అలాగే ఓవర్ హియర్, ఓవర్ దేర్, ఈ ఓవర్ ప్రిపోజిషన్. నెంబర్ 6 సారీ టు హియర్ దిస్. మనం ఎవరన్నా మనకి ఒక బ్యాడ్ న్యూస్ చెప్పినప్పుడు ఏదైనా విషాద సంఘటన చెప్పినప్పుడు మనం సారీ టు హియర్ దిస్ అంటాం. వినడానికి చింతిస్తున్నాము అని చెప్పడం, మనం వినడానికి బాధపడుతున్నాము కూడా వస్తుంది. నెంబర్ 7 పర్వాలేదు, నో ఇష్యూ. నాట్ ఎట్ ఆల్ అంటాం, అనొచ్చు. నో ఇష్యూ అని కూడా అనొచ్చు. నెంబర్ 8 డోంట్ మైండ్, ఏమి అనుకోకండి. డోంట్ మైండ్. డోంట్ మైండ్ అంటే ఏమి అనుకోకండి అని అన్నాం. నెంబర్ 9 ఐఎమ్ మిస్టేకెన్, నేను పొరపాటు పడ్డాను. ఐఎమ్ మిస్టేకెన్, నేను పొరపాటు పడ్డాను. మీ నాలుకని అదుపులో పెట్టుకోండి. హోల్డ్ యువర్ టంగ్. నోరు ముయ్యండి అంటాం కదా, దాన్ని హోల్డ్ యువర్ టంగ్ అంటారు. హోల్డ్ అంటే పట్టుకోవడం, కంట్రోల్ చేయడం. హోల్డ్ దిస్ బ్యాగ్, ఈ బ్యాగ్ పట్టుకోండి. మనం విసిరితే దాన్ని క్యాచ్ అంటాము, పట్టుకుంటే దాన్ని హోల్డ్ అంటాం. హోల్డ్ యువర్ టంగ్. బస్సు డ్రైవరుని కండక్టరు హోల్డ్ ఆన్ అంటాడు. హోల్డ్ ఆన్ అంటే కంట్రోల్, స్టాప్ అని అర్థం. హోల్డ్ యువర్ టంగ్. నెంబర్ 11 లిజన్ టు మీ, నేను చెప్పేది వినండి. లిజన్ టు మీ. లిజన్ టు హర్, ఆమె చెప్పేది వినండి. లిజన్ టు దెమ్, వాళ్ళు చెప్పేది వినండి. లిజన్ టు హిమ్, అతను చెప్పేది వినండి. నెంబర్ 12 హౌ స్మార్ట్ యు ఆర్. ఇది మార్క్ ఆఫ్ ఎక్స్క్లమేషన్. అంటే చాలా బాగుందని చెప్పినప్పుడు హౌ స్మార్ట్ యు ఆర్, ఎంత బాగుంది అని చెప్పడానికి హౌ స్మార్ట్ యు ఆర్ అని వాడతాం. పాడెన్ అంటే క్షమించండి అని. ఎవరన్నా మాట్లాడినప్పుడు మనకు వినపడకపోతే, మీరు బాగానే మాట్లాడారు, నాకు వినపడలేదు అని చెప్పడానికి మనం పాడెన్ అంటాము. నెంబర్ 14 వెయిట్ ఫర్ సమ్ టైమ్, కొంతసేపు వెయిట్ చేయండి అని చెప్పడానికి వెయిట్ ఫర్ సమ్ టైమ్ అంటాం. వెయిట్ ఏ మూమెంట్, MOMENT, మూమెంట్. వెయిట్ ఏ మూమెంట్, వెయిట్ ఫర్ సమ్ టైమ్ అంటాం. నెంబర్ 15 గో అహెడ్, ముందుకెళ్ళండి. క్యారీ ఆన్ అని కూడా అంటాం. గో అహెడ్, ముందుకెళ్ళండి. గో అహెడ్. 16th బీ క్వైట్, నిశ్శబ్దంగా ఉండండి. క్వైట్, QUIET అంటే సైలెన్స్. QUITE అంటే బాగా, వెరీ. బీ క్వైట్ అంటే నిశ్శబ్దంగా ఉండండి. ఇట్ ఈస్ క్వైట్ ఇంపాసిబుల్, చాలా కష్టము. చాలా అనడానికి QUITE వాడతాం. ఎప్పటికీ, ఫర్ ఎవర్. 19th లెట్ మీ స్పీక్, నన్ను మాట్లాడనివ్వండి. లెట్ మీ గో, నన్ను వెళ్ళనివ్వండి. లెట్ మీ సీ, నన్ను చూడనివ్వండి. 19th ఫాలో మై ఇన్స్ట్రక్షన్స్, నా ఇన్స్ట్రక్షన్స్ ఫాలో కండి అని చెప్పడానికి ఫాలో మై ఇన్స్ట్రక్షన్ అని చెప్తాం.